హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి నజూల్ ల్యాండ్స్. ఈ యొక్క నజూల్ ల్యాండ్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఇది మాట్లాడుకునే కన్నా ముందు ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది మీరు న్యూస్లో చూసి ఉంటారు. ఓకే, 3-4 డేస్ నుంచి విపరీతంగా ఉత్తరాఖండ్లో అల్లర్లు జరుగుతున్నాయి ఈ యొక్క నజూల్ ల్యాండ్స్ గురించి, నజూల్ భూముల గురించి. మరి ఉత్తరాఖండ్ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఒకసారి ఉత్తరాఖండ్ యొక్క జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అంటే అసలు ఉత్తరాఖండ్ ఎక్కడుంది అసలు చెక్ చేసిన తర్వాత దెన్ మనం యొక్క నజూల్ భూముల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఉత్తరాఖండ్ చూసినట్టయితే కనుక ఉత్తరాఖండ్ మనకి నార్త్ ఇండియాలో హిమాలయన్ మౌంటైన్స్కి చాలా దగ్గరలో ఉంటుంది. చాలా దగ్గరలో ఇన్ ద సెన్స్ హిమాలయన్ మౌంటైన్స్ కలిగి ఉంటుంది. ఇది మనకి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్కి ఒకవైపు ఏమో మనకి హిమాచల్ ప్రదేశ్, ఇంకోవైపు ఏమో మనకి యూపీ బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది ఇంటర్నేషనల్ బార్డర్. ఇది ఫైన్, ఇది మీకు అర్థం కావాల్సింది. సో ఉత్తరాఖండ్ ఇన్ ద ఇంటర్నేషనల్ బార్డర్. ఈ ఉత్తరాఖండ్లో ఇప్పుడు యొక్క నజూల్ భూముల యొక్క సమస్య ఉంది. మీరు చూసినట్టయితే కనుక రీసెంట్గా ఉత్తరాఖండ్లో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా పాస్ అయింది. అవునా కదా? అంటే ఈ యొక్క సమానమైనటువంటి చట్టాలు హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రిమినల్ మ్యాటర్స్లో. కాకపోతే ఇప్పుడు ఈ విషయం అనేది సివిల్ మ్యాటర్ అనుకోండి, అది వేరే విషయం. కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సరే, నజూల్ భూములు, నజూల్ ల్యాండ్స్. ఫస్ట్ కాన్సెప్ట్ మనం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. నజూల్ ల్యాండ్స్. ఇప్పుడు అసలు విషయం ఏంది, గొడవ ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ అధికారులు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఏం చేశారంటే ఈ యొక్క ఉత్తరాఖండ్లో ఈ యొక్క అంటే ఒక డిస్ట్రిక్ట్లో హండ్వాయి అనే డిస్ట్రిక్ట్లో ఏం చేశారంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ యొక్క మసీదుని దాంతోపాటు ఈ యొక్క వాళ్ళకి అంటే మదరసా దీన్ని వీళ్ళు కూల్చేశారన్నమాట. మదరసా దీన్ని డెమాలిష్ చేశారు, కూల్చేశారు. ఓకే, ఫైన్. దీన్ని కూల్చడం వల్ల వివాదం అంతా స్టార్ట్ అయిందనమాట. ఎందుకు కూల్చేశారంటే ఇవి రెండు కూడా నజూల్ భూముల్లో ఉన్నాయని చెప్పేసి, నజూల్ ల్యాండ్స్లో ఉన్నాయని చెప్పేసి. ఈ కాంటెక్స్లో అసలు మనకి నజూల్ భూములు అంటే ఏందో తెలియాలి. మరి తెలిసే కన్నా ముందు మనకు దగ్గర బేసిక్ తెలియాలి కదా ఇన్ఫర్మేషన్. అసలు ల్యాండ్ కానీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ మనకు షెడ్యూల్ 7లో ఏ లిస్ట్లో వస్తుంది. ల్యాండ్ కానీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ మనకు షెడ్యూల్ 7లో ఏ లిస్ట్లో వస్తుంది. యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంట్ లిస్టా, ఎందులో వస్తుంది? ఆన్సర్ చేయండి. ఓకే, సరే, జాగ్రత్త వినండి. సరే, ఇప్పుడు మాస్క్ కానీ మదరసా కానీ మనకి ఇప్పుడు నజూల్ ల్యాండ్స్లో ఉన్నాయని చెప్పేసి కొలాప్స్ చేశారు కదా. మరి ఒక నజూల్ ల్యాండ్ అనేది ఎవరికి సంబంధించింది? యాక్చువల్గా నజూల్ ల్యాండ్ అనేది ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ నజూల్ భూములు అనేవి. జనరల్గా ఈ యొక్క గవర్నమెంట్ అనేది లీజుకి ఇస్తుంటుంది. ఓకే, ఈ లీజ్ అనేది మనకి సుమారుగా ఒక 15 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో 99 ఇయర్స్ వరకు కూడా లీజ్కి ఇస్తుంటుంది ప్రభుత్వం. ఆ లీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ యొక్క లోకల్ రెవెన్యూ అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఆ రెవెన్యూ అథారిటీస్ దగ్గర వాళ్ళు రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ ఆ యొక్క ప్రాపర్టీని రెన్యూ చేయొచ్చు, రెన్యూ చేయకపోవచ్చు. ఇది కాంటెక్స్ట్. సరే, మరి ఈ యొక్క భూముల యొక్క ఉనికి ఏ విధంగా వచ్చింది అది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అది తెలుసుకునే కన్నా ముందు నజూల్ భూములు వీటిని నియంత్రించడానికి కామన్గా వాడేటటువంటి చట్టం ఏంటంటే నజూల్ రూల్స్ అని ఉంటాయి మనకి. నజూల్ రూల్స్ అనేది ఓకే ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని తగ్గట్టు వేసుకుంటాయి. కొన్ని 1956, కొన్ని 1959 ఇలా వివిధ రాష్ట్రాలు చేసుకుంటుంటాయి. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని సందర్భాలు గ్రామ కంటకం అని మీరు అంటుంటారు, అదే ప్రభుత్వానికి చెందింది, అలాంటి టైప్ అనమాట. సరే, ఇది ఏ విధంగా ఉనికి వచ్చిందంటే ఎప్పుడైతే కనుక బ్రిటిషర్స్ లోకల్ కింగ్స్ అప్పుడు వాళ్ళు కొంతమంది రాజులపైన దాడి చేసినప్పుడు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ అయిపోయిన తర్వాత ఆఫ్కోర్స్ ఎలాంటి దాడులు జరగలేదు అనుకోండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ముందున్నప్పుడు కొంతమంది రాజులను కొంతమంది పైన దాడి చేసినప్పుడు వీళ్ళు ఓడిపోయి ఉంటారు కదా, వీళ్ళ దగ్గర కొంత ల్యాండ్ తీసుకొని ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు కొద్దిగా ల్యాండ్ తీసుకొని ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సీడెడ్ జిల్లాలు అట్లా అనమాట ల్యాండ్ తీసుకుంటారు. ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ల్యాండ్ ఓనర్షిప్ ఏ విధంగా ఉంటుంది? మరి బ్రిటిషర్స్ లెఫ్ట్ వెళ్ళిపోయారండి, బ్రిటిషర్స్ లెఫ్ట్ అయ్యారు. ఓకే, మరి ఇప్పుడు ల్యాండ్ని ఎవరు కంట్రోల్ చేయాలి? హూ కంట్రోల్స్ దిస్ ల్యాండ్? ఈ ల్యాండ్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఓకే, అప్పుడున్నటువంటి ల్యాండ్ లార్డ్స్ కానీ లోకల్ కింగ్స్ అనేది మా ల్యాండే అని చెప్పడానికి తర్వాత వాళ్ళ దగ్గర ల్యాండ్ రికార్డ్స్ లేకుండా పోయినాయి. మరి ల్యాండ్ రికార్డ్స్ లేనప్పుడు అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది, ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ఈ విధంగా ఈ యొక్క నజూల్ ల్యాండ్స్ అనేవి ప్రభుత్వ పరిధిలోకి వచ్చినాయి.
నార్మల్గా ఈ యొక్క నజుల్ ల్యాండ్స్ని ప్రభుత్వం దేనికి యూజ్ చేస్తుంటుంది? గవర్నమెంట్ స్కూళ్ళను కట్టడానికో, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, లైక్ ఊర్లో పవర్ సబ్స్టేషన్ కానీ ఇలాంటివి నిర్మించడానికి ఈ యొక్క నజుల్ ల్యాండ్స్ని ప్రభుత్వం అనేది యూజ్ చేస్తుంటుంది. ఇది కామన్గా మనకు తెలిసినటువంటి విషయం. దాంతోపాటు ఇప్పుడు మరి వీళ్ళు ఇలా కూల్ చేసినందుకు కాన్స్టిట్యూషన్ పరంగా ఏమైనా క్లెయిమ్ చేస్తున్నారా అంటే ఎస్, వీళ్ళు కాన్స్టిట్యూషనల్ రెమెడీ, రాజ్యాంగపరమైనటువంటి ఒక హక్కు ఉంది అంటున్నారు. ఆ హక్కు ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ప్రాపర్టీ పోయింది? మాస్క్ అండ్ మదరసా అంటే రిలీజియస్ ప్లేసెస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, రిలీజియన్కి సంబంధించి రిలీజియన్కి సంబంధించినటువంటి రిలీజియస్ ప్లేసెస్కి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ గవర్నమెంట్ అక్వైర్ చేయాలంటే వాళ్ళకి సరైనటువంటి కంపన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎందులో ఉంది? మనకి ఆర్టికల్ 26లోనే ఉంది. ఆర్టికల్ 26 మామూలుగా మీకు నాకు అనుకోండి, మన దగ్గర ల్యాండ్ అక్వైర్ చేసేటప్పుడు గవర్నమెంట్ కంపన్సేషన్ ఇవ్వాలని ఎక్కడుంది మనకది? మనకేమో లీగల్ రైట్స్, అంటే ఎవరికైనా కూడా, ముస్లింలలో వ్యక్తులకైనా సరే లీగల్ రైటే, అది ఆర్టికల్ 300A లీగల్ రైట్స్. కాకపోతే ఈ యొక్క మతపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో, మతపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో, మెయిన్గా మతపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రం కంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్లోనే ఇంక్లూడ్ చేశారు. అందుకోసం మీరు ఎప్పుడైనా ఆర్టికల్ 26 తీసి రిఫర్ చేయొచ్చు. ప్రభుత్వం ఒకవేళ ఏదైనా రిలీజియస్ ప్లేస్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కానీ మైనారిటీ రిలీజియన్ సంబంధించినటువంటి ఒక రిలీజియస్ ప్లేస్ని కానీ తీసుకున్నప్పుడు ప్రభుత్వం తమకు అవసరాల కోసం కంపన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి వీళ్ళు ఏమంటున్నారంటే మా కంపన్సేషన్ ఇవ్వకుండా మీరు ఎలా కూల్చేస్తారు, ఇది కూర్చడం అన్యాయం అని చెప్పేసి వాళ్ళు యొక్క లోకల్ గవర్నమెంట్ బాడీస్ పైన ఆర్గ్యూ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది నజుల్ ల్యాండ్స్లో ఉంది కాబట్టి మేము కూల్చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందన్నమాట. ఓవరాల్గా ఇది యాక్చువల్గా ఉత్తరాఖండ్లో విపరీతంగా అల్లరి చేయడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క నజుల్ భూముల యొక్క వ్యవహారం అనమాట. సో ఒకసారి ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామని ఒకసారి ట్రై చేద్దాం. క్విక్ రివిజన్. నజుల్ ల్యాండ్స్ అంటే ఇప్పుడు ఇష్యూ ఎందుకు వచ్చింది? మాస్క్ మదరసా రెండింటిని కూల్చివేయడం వల్ల ఈ యొక్క నజుల్ ల్యాండ్స్ అనే ఇష్యూ వచ్చింది. నజుల్ ల్యాండ్స్ ప్రభుత్వ భూములు. నార్మల్గా వీటిని లీజ్కి ఇస్తుంటారు. 15 years కానీ 99 years కానీ ఇలా లీజ్కి ఇస్తుంటారు, రెగ్యులర్గా రెన్యూ చేస్తుంటారు. సేమ్ మన రాష్ట్రాలలో గ్రామకంఠం భూములు లేకపోతే ప్రభుత్వ భూముల్లాగా అనమాట. వీటిని కంట్రోల్ చేసేది నజుల్ రూల్స్. బ్రిటిష్ వాళ్ళు లోకల్ రూలర్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లోకల్ రూలర్స్ దగ్గర సరైనటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల దాన్ని గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంట్ ప్రజల యొక్క అవసరాల కోసం అని చెప్పేసి ఈ నజుల్ ల్యాండ్స్ని యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఆర్టికల్ 26 ప్రకారం మాకు కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇది మా ఫండమెంటల్ రైట్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. లేదు, అలాంటిది మీరు ఇల్లీగల్గా ఆక్యుపై చేశారని చెప్పేసి గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. ఇది ఓవరాల్గా మనకి ఈ యొక్క నజుల్ ల్యాండ్స్ చూసారా ఎలాంటి వైలెన్స్ అనేది జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క నజుల్ భూములకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి మీరేమనుకుంటున్నారు? మీరు డిఫరెంట్ ఎడిటోరియల్ చదివి ఉంటారు కదా, మీకేమర్థమైంది? మీ వ్యూ ఏంది? ప్రభుత్వం రైటా? అలా చేసి ఉండాల్సిందే ప్రభుత్వము, లేదా ప్రొటెస్ట్ చేస్తున్నాం వాళ్ళదే రాంగా? వాట్ ఈస్ యువర్ వ్యూ? ఇది మనకు ఓవరాల్గా. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జై హింద్.